హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు అండర్ 30,000లో ఉన్నటువంటి ద బెస్ట్ టాప్ 5 టీవీస్ మీ ముందు తీసుకురావడం జరిగింది. ఈ టాప్ 5 టీవీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 2024లో లాంచ్ అయినటువంటి టీవీస్ మాట. ఇంకా చాలా టీవీస్ లాంచ్ అయ్యాయి. కాకపోతే ఏంటంటే మనకి ఈ 30,000 బడ్జెట్లో ద బెస్ట్ టాప్ 5 టీవీస్ అనేది నేను మీకు చెప్తాను. ఈ టీవీస్ అన్నీ కూడా నేనైతే పర్సనల్గా యూస్ చేసి నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో నేను ఈ టీవీసే కాకుండా అండర్ 15,000లో ఉన్నటువంటి టాప్ 5 టీవీస్ గురించి కూడా ఒక వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఆ వీడియో వచ్చినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ అయితే పిన్ చేశాను. సో మీకు కావాలనుకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి ఆఫ్టర్ దిస్ వీడియో. అలాగే భయ్య, చాలామంది వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో ఓకేనా. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. అలాగే మీరు కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయడం వల్ల నేను మీ ముందుకి స్మార్ట్ టీవీస్, అలాగే ల్యాప్టాప్, కంప్యూటర్స్ యొక్క అన్బాక్సింగ్, అలాగే రివ్యూస్తో పాటుగా స్మార్ట్ గ్యాడ్జెట్ యొక్క అన్బాక్సింగ్స్, రివ్యూస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి TCL నుండి రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చినప్పుడు మీకు డిస్ప్లే మీద అయితే ఉంది. అలాగే ఈ టీవీ 2024 వెర్షన్దే. అయితే నేను మీకు ఈ స్పెక్స్ మధ్యలో కానీ లేదా ప్రైస్ ట్యాగ్ దగ్గర కానీ స్పెక్స్ కోడ్ అయితే పెడతాను. ఆ స్పెక్స్ కోడ్స్ మీద స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి. ప్రతి టీవీ దగ్గర కూడా స్పెక్స్ కోడ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది టీవీలోకి వచ్చినట్టయితే ఇది మనకు 43 ఇంచ్ QLED 4K ప్యానల్. ఇది 60 స్టాండర్డ్ రిఫ్రెష్ సపోర్ట్ చేయడంతో పాటుగా ఇందులో HDR10 అలాగే HLG టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే TCLలో మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది, అది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడంతో పాటుగా డాల్బీ విజన్ ఉంటుంది. అలాగే T స్క్రీన్ ప్రో అనేటువంటి TCL వాళ్ళ టెక్నాలజీ, సో ఇది కూడా ఇంక్లూడ్ చేశారు. దీనివల్ల మనకి కలర్స్ యొక్క వైబ్రెంట్ కావచ్చు, సాచురేషన్ కావచ్చు, చాలా ప్రీమియంగా అయితే ఉండడం జరుగుతుంది. దీని యొక్క బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే 450 నిట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల మనకి బ్రైట్నెస్లో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మీరు అంత హెవీ లైటింగ్లో చూస్తున్నా సరే మంచి బ్రైట్నెస్ అయితే ఈ టీవీ అందించడం జరుగుతుంది. మన డిస్ప్లే పరంగా పేరు పెట్టేది ఏమీ లేదు, చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో 2GB ర్యామ్ అలాగే 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అలాగే ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఎపిక్ క్యూ ప్రో ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ మనకు ప్రతి TCL టీవీలో కూడా రావడం జరుగుతుంది. సో గతంలో నేను ఈ ప్రాసెసర్ చాలా టైమ్స్ అయితే టెస్ట్ చేశాను. మన గేమింగ్లో కానీ లేదా మల్టీ టాస్కింగ్లో కానీ డైలీ యూజ్లో కానీ ఎక్కడ ల్యాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు, మంచి పెర్ఫార్మెన్స్ అందించడం జరుగుతుంది. నెక్స్ట్ మన ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో 35 వాట్స్ స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ స్పీకర్స్ డాల్బీ ఆడియోతో పాటుగా డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా DTS విర్చువల్ ఎక్స్ టెక్నాలజీని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. సో సౌండ్లో కూడా మనకి చాలా మంచి పెర్ఫార్మెన్స్ అందించడం జరుగుతుంది. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకి 3 HDMI పోర్ట్లు ఉంటాయి. అలాగే ఒక USB పోర్ట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా వెర్షన్ 3.0 అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల మనకు ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది కొంచెం స్పీడ్గా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పోర్ట్స్ అన్ని కూడా ఈ టీవీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ టీవీ వాయిస్తో రావడం జరుగుతుంది. అలాగే బ్లూటూత్ వచ్చి 5.0తో వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. పైగా గేమ్స్ ఆడుకునే వాళ్ళ కోసం గేమింగ్ మాస్టర్ ప్రో అనేటువంటి టెక్నాలజీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. దీన్ని ఆన్ చేసుకుని మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు మంచి సింక్రనైజేషన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మన రిమోట్ విషయానికి వచ్చినట్టయితే స్మార్ట్ వాయిస్ రిమోట్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మనకి ఓవరాల్గా ఈ టీవీ చూసుకున్నట్టయితే ఆడియో డిపార్ట్మెంట్, వీడియో డిపార్ట్మెంట్లో మనకి చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. సర్వీస్ కూడా చాలా మంచిగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 27,990 రూపాయలకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఆఫ్లైన్ విషయానికి వచ్చినట్టయితే 28,500 రూపాయలు చెప్తున్నారు. ఆఫ్లైన్ మనం బార్గేజ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మ్యాక్సిమం మనకి ఆన్లైన్ ప్రైస్కి వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ టీవీ లింక్స్ అన్ని కూడా నేను మీకు కింద కామెంట్ సెక్షన్లో పెడుతున్నాను, అక్కడైతే మీరు యాక్సెస్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ టీవీ వచ్చినప్పటికి సామ్సంగ్ నుండి రావడం జరుగుతుంది. దీని మోడల్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే మీద అయితే ఉండడం జరిగింది అనమాట. సో ఈ టీవీ యొక్క ప్యానల్ విషయానికి వచ్చినట్టయితే ఇది 43 ఇంచ్ 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లేతో రావడం జరుగుతుంది. ఇది స్టాండర్డ్ 50Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో HDR10+ సపోర్ట్ ఉంటుంది. HLG టెక్నాలజీ కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో వివిడ్ కలర్స్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మన సామ్సంగ్ డిస్ప్లే గురించి చెప్పుకోకర్లేదు, చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ టీవీలో కూడా మనకి డిస్ప్లేలో చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది. దీంట్లో మనకి ఫిల్మ్ మేకర్ మోడ్ అనే ఒక మోడ్ని అయితే తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే మనం ఈ మోడ్ ఎనేబుల్ చేసుకుని మనం ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు మనకు కాంట్రాస్ట్ కావచ్చు, వైబ్రెంట్ కావచ్చు, చాలా మంచిగా అయితే చూపిస్తుంది అన్నమాట. సాచురేషన్ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉండడం జరిగింది.
జరిగింది. డిస్ప్లేలో మనకి చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే అందించడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో మనకి 2GB ర్యామ్ అలాగే 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. నెక్స్ట్ మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే క్రిస్టల్ 4K ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం ఈ ప్రాసెస్ చాలా టైమ్స్ టెస్ట్ చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా మనకి ప్రాసెసర్లో ల్యాగ్ కానీ లేకపోతే మనకి డైలీ యూస్ చేస్తున్నప్పుడు గేమింగ్ దగ్గర ఎక్కడ కూడా పెర్ఫార్మెన్స్లో ఇబ్బంది అనేటువంటిది ఏమీ లేదు. చాలా మంచి పెర్ఫార్మెన్సే అందించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మన సౌండ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో 20W స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ స్పీకర్ డాల్బీ డిజిటల్ ప్లస్కి అలాగే డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి AI బేస్డ్ స్పీకర్స్ అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఏ టైంలో సౌండ్ ఇంక్రీజ్ చేయాలి, ఏ టైంలో సౌండ్ డిక్రీజ్ చేయాలి అనేది ఆటోమేటిక్గా పెర్ఫార్మెన్స్ అనేటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ మనం కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఒక USB పోర్ట్ ఉంటుంది, అలాగే 3 HDMI పోర్టులతో పాటుగా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ టీవీ 10 Gen OSతో రావడం జరుగుతుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.2కి సపోర్ట్ చేస్తుంది. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో PC మోడ్ అలాగే గేమింగ్ మోడ్ అనేటువంటి 2 డిఫరెంట్ మోడ్స్ అయితే తీసుకొచ్చారు. దీనివల్ల మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, లేదా మీ యొక్క CPU టీవీ కనెక్ట్ చేసుకున్నప్పుడు కావచ్చు, మంచి సింకర్నైజేషన్ అనేటువంటిది అవి మంచి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క రిమోట్ విషయానికి వచ్చినట్టయితే స్మార్ట్ రిమోట్ వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. సో సామ్సంగ్ యొక్క సర్వీస్ గురించి మనం చెప్పుకోక్కర్లేదు, చాలా మంచి సర్వీసే వీళ్ళైతే అందించడం జరుగుతుంది. అలాగే ఓవరాల్గా ఈ టీవీ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే నాకు అందించడం జరిగింది. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్లో 32,000 అయితే ఉండడం జరిగింది. ఆఫ్లైన్ విషయానికి వచ్చినట్టయితే 31,500 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. సమ్ సిచ్యువేషన్స్లో కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే 28,000కి మనకి ఇది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 30 వచ్చినప్పటికి హైసెన్స్ నుండి రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే మీద ఉంది. సో దీని యొక్క ప్యానల్ విషయానికి వచ్చినట్టయితే ఇది కూడా 43" QLED 4K అల్ట్రా HD డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనకి 120Hz రిఫ్రెష్గా సపోర్ట్ చేస్తుంది. సో 120Hz ఉండడం వల్ల మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, లేదా మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో HDR10+తో పాటుగా HLG టెక్నాలజీ కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటుగా దీనిలో VRR ALLM టెక్నాలజీని కూడా వీళ్ళైతే ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి డిస్ప్లే యొక్క కాంట్రాస్ట్ అనేది చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే దీంట్లో డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేయడంతో పాటుగా దీంట్లో క్వాంటమ్ డాట్ టెక్నాలజీని కూడా ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల మనకి డిస్ప్లే పిక్చర్ క్వాలిటీ అనేది చాలా షార్ప్గా, చాలా వైబ్రెంట్గా, చాలా సాచ్యురేషన్గా అయితే మనకు కనిపించడం జరుగుతుంది. కలర్స్ అనేటువంటి కూడా చాలా ట్రూయెంట్ కలర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మన డిస్ప్లే మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ మనకి అందించడం జరుగుతుంది. నెక్స్ట్ మన ఈ టీవీలో 2GB ర్యామ్ అలాగే 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే MediaTek MT9603 ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెసర్ నేను చాలా టైమ్స్ అయితే యూజ్ చేసిన చాలా టీవీస్లో కూడా ఇక్కడ కూడా మన పెర్ఫార్మెన్స్లో ప్రాబ్లం ఏమీ లేదు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ మనకి అందించడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ మన గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఈ టీవీ అయితే మనం ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం స్పీకర్స్ విషయానికి వచ్చినట్టయితే 24W స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ స్పీకర్ డాల్బీ ఆడియోకి అలాగే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి మల్టీ సౌండ్ మోడ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మల్టీ సౌండ్ మోడ్స్ అంటే ఏమనుకుంటున్నారు, మనకి స్టాండర్డ్ మోడ్, అలాగే మూవీ మోడ్, క్రికెట్ మోడ్, గేమింగ్ మోడ్, ఇటువంటి డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ మోడ్స్ అన్ని కూడా ఈ టీవీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే మనకి 2 USB పోర్ట్లు ఉంటాయి, 3 HDMI పోర్ట్లను అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా ఈ టీవీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ టీవీ OSతో వస్తుంది. అలాగే బ్లూటూత్ వచ్చేటప్పుడు 5.0తో వస్తుంది. వైఫై వచ్చేటప్పుడు 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఈ రిమోట్ ఏదైతే ఉందో మనకి స్మార్ట్ వాయిస్ రిమోట్ని వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ టీవీ పెర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా మంచిగా ఉండడం జరుగుతుంది. టీవీ చూడడానికి కూడా రెగ్యులర్గా మంచి ప్రీమియం డిజైన్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 28,999 రూపాయలకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉండగా ఆఫ్లైన్ విషయానికి వచ్చినట్టయితే 28,000 రూపాయలకే అవైలబుల్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 4 విషయానికి వచ్చినట్టయితే VU నుండి రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చి డిస్ప్లే మీద అయితే ఉంది. ఈ టీవీ మనకి రీసెంట్గానే లాంచ్ అవడం జరిగింది. అయితే మనం దీని యొక్క ప్యానల్ విషయానికి వచ్చినట్టయితే 43" 4K QLED ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్గా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కూడా HDR10+ అలాగే HLG టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో క్వాంటమ్ డాట్ కలర్స్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే 400 బ్రైట్నెస్ నిట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫైనల్గా దీని యొక్క ప్యానల్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్గా మనకి మంచి ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే అందించడం జరుగుతుంది. కలర్స్ అనేటువంటి చాలా ట్రూయెంట్గా అయితే వస్తున్నాయి. ఎక్కడ కూడా మీకు డిస్ప్లేలో డిసప్పాయింట్ అనేటువంటిది ఏమీ లేదు, అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ ప్యానల్ మీకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది.
ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే 1.3 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. జీపీ విషయానికి వచ్చినట్టయితే మైలీ G31 MP3 జీపీని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ ఈ జీపీని అయితే చాలా టీవీస్లో యూజ్ చేయడం జరిగింది. మనకి లోడింగ్ ప్రాబ్లమ్ కానీ లేదా లాగింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవేమీ కూడా నేను నోటీస్ చేయాలి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సౌండ్ విషయంకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదే ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్. మనకి ఏ టీవీలోని కూడా ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్స్ అయితే రావు. ఈ సౌండ్ బార్ వచ్చినప్పటికీ 88 వాట్స్తో రావడం జరుగుతుంది. అంటే కంప్లీట్గా 4 స్పీకర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మనకు కంప్లీట్గా ఈ టీవీ సౌండ్ ఏదైతే ఉంటుందో మంచి ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టేసినా సరే ఎక్కడ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఏమీ లేదు. మనకి మంచి సౌండ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇందులో 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, అలాగే 2 USB పోర్టులతో పాటుగా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ టీవీ OSతో వస్తుంది. బ్లూటూత్ వచ్చినప్పుడు 5.2తో వస్తుంది. వైఫై వచ్చినప్పుడు 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ టీవీలో మనకి క్రికెట్ మోడ్ అలాగే సినిమా మోడ్ అని చెప్పి 2 మోడ్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు అక్కడ కలర్స్ ఏవైతే ఉంటాయో చాలా మనకి ప్రీమియం కనిపిస్తున్నాయి. అలాగే అదే టైంలో 60 స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో అది కూడా చాలా మంచిగా అయితే అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మూవీ మోడ్లోకి వచ్చినట్టయితే కలర్ యొక్క వైబ్రేషన్ కావచ్చు, సాచురేషన్ కావచ్చు చాలా మంచిగా అయితే కనిపించడం జరుగుతుంది. సో ఫైనల్గా దీని యొక్క రిమోట్ విషయానికి వచ్చినట్టయితే స్మార్ట్ వాయిస్ రిమోట్ని వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 30,999 రూపాయలకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఆఫ్లైన్లో వచ్చినప్పుడు 31,500 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ 5th టీవీ వచ్చినప్పటికి టోషిబా నుండి రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ మీ డిస్ప్లే మీద అయితే ఉంది ఫ్రెండ్స్. దీని యొక్క ప్యానల్ విషయానికి వచ్చినట్టయితే 43 ఇంచ్ 4K QLED ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా 60 స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కూడా క్వాంటమ్ డాట్ కలర్స్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే ఈ టీవీ డాల్బీ విజన్కి అయితే సపోర్ట్ చేయడంతో పాటుగా HDR10+ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మన డిస్ప్లే వైజ్లో ప్రాబ్లం ఏమీ లేదు, మంచి పెర్ఫార్మెన్స్ అందించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇందులో 1.5 GB ర్యామ్ అలాగే 4 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మన స్టోరేజ్లో కొంచెం డిసప్పాయింట్ అయితే అవ్వాలి. చాలామంది ఏంటంటే టీవీలో మూవీస్ ఇవన్నీ కూడా లోడ్ చేసుకుంటామన్నమాట. సో అటువంటి వాళ్ళు ఎవరైనా అయితే కొంచెం ఆలోచించండి ఈ టీవీ పర్చేస్ చేసుకుంటున్నప్పుడు. నెక్స్ట్ మనకి ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే రిగ్జా ఇంజిన్ ZR ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ నేను ఫస్ట్ టైం ఈ టీవీలోనే యూజ్ చేస్తాను. పెర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనకి ల్యాగ్ కానీ లేకపోతే గేమ్స్ ఆడుతున్న ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఈ ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే అందించడం జరుగుతుంది. నెక్స్ట్ మన స్పీకర్స్ విషయానికి వచ్చినట్టయితే 24 వాట్ స్పీకర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ స్పీకర్ డాల్బీ ఆడియోతో పాటుగా DTS X టెక్నాలజీ కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో సౌండ్ విషయంలో కూడా మనకు మంచిగానే ఉంది. కాకపోతే ఏంటి అంటే మనకి శాంసంగ్ కూడా 24 వాట్స్తో వస్తుంది. దాని యొక్క సౌండ్తో కంపేర్ చేసుకుంటున్నప్పుడు దీని సౌండ్ అనేది కొంచెం లిటిల్ బిట్ తక్కువ అయితే నాకు అనిపించడం జరిగింది. అదర్వైజ్ మంచిగానే సౌండ్ డిపార్ట్మెంట్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వివిడా OSతో రావడం జరుగుతుంది. ఇది వీళ్ళ కస్టమ్ OS అన్నమాట. సో బ్లూటూత్ వెర్షన్ 4.2తో వస్తుంది. వైఫై వచ్చినప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే నేను యూజ్ చేస్తున్నప్పుడు 5 GHz బ్యాండ్ అయితే డిటెక్ట్ చేయలేదు. ఓన్లీ 2.5 GHz బ్యాండ్నే డిటెక్ట్ చేయడం జరిగింది. మేబీ అయినా అప్డేట్స్లో వెళ్ళినా అప్డేట్ చేస్తారేమో మనకు తెలియదు. సో నెక్స్ట్ మన రిమోట్ విషయానికి వచ్చినట్టయితే స్మార్ట్ వాయిస్ రిమోట్ని వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. అలాగే మనకి 3 HDMI పోర్ట్లు ఉంటాయి. అలాగే 2 USB పోర్టులతో పాటుగా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ టోషిబా టీవీ డిజైన్ చూసినట్టయితే నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట. చాలా మంచి ప్రీమియంగా అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ టీవీ మనం పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఒక్క స్టోరేజ్ డిపార్ట్మెంట్లో మాత్రమే మీరు కొంచెం ఆలోచించి అయితే పర్చేస్ చేసుకోండి. అదర్వైజ్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ అందించడం జరుగుతుంది. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 28,999 రూపాయలకి అవైలబుల్గా ఉంది ఆన్లైన్లో. ఆఫ్లైన్లో కూడా మనకి సేమ్ ప్రైస్కి అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది. బట్ ఏంటంటే అన్ని స్టోర్స్లోని కూడా ఇదైతే అవైలబుల్ లేదు. మీ నియర్ బై స్టోర్స్లో ఉందా లేదనేటువంటి చెక్ చేసుకుని ఆఫర్ పర్చేస్ చేసుకోండి. సర్వీస్ విషయానికి వస్తే సర్వీస్ కూడా మనకి LG శాంసంగ్ లాగానే మంచి సర్వీస్ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇవి మాట టాప్ 5 టీవీస్. ఈ టాప్ 5 టీవీస్తో పాటుగా నేను మీకు బోనస్గా ఒక టీవీ కూడా చెప్తాను. అదే మనకి యాసర్ 55 ఇంచెస్ టీవీ అన్నమాట. ఇది 2023 వెర్షన్ ఫ్రెండ్స్. దీంట్లో ఉన్నటువంటి హైలైట్ ఫీచర్స్ అన్ని చెప్తాను. అలాగే డిస్ప్లే మీద కూడా కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాలి అండర్ 30,000లో 55 ఇంచెస్ టీవీ అంటే దీన్ని మీరు కన్సిడర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. హైలైట్ ఫీచర్స్ వచ్చినప్పటికీ ఇది మనకు 30,000 రూపాయల బడ్జెట్లోనే 55 ఇంచెస్ డిస్ప్లే అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ డిస్ప్లే మనకి QLED కాదు, అలాగే IPS ప్యానల్ కూడా కాదు అన్నమాట. ఇది మనకు VI ప్యానల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి HDR10+ అలాగే HLG టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి హైలైట్ ఆఫ్ ద ఫీచర్ వచ్చినప్పటికి స్పీకర్స్ అని చెప్పుకోవాలి. ఇది 36 వాట్ స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు. సో సౌండ్ కూడా మనకి చాలా
లౌడ్గా అయితే రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి 5 సౌండ్ మోడ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మన మెయిన్ రిమోట్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ బ్లూటూత్ రిమోట్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేదు, ఓన్లీ ఐఆర్ రిమోట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న డిసప్పాయింట్ అనేది అనుకోవాలన్నమాట. అదర్వైజ్ అంతా కూడా మంచిగానే ఉండడం జరిగింది. దీని ప్రైస్ ఆన్లైన్లో 32,999 రూపాయలు ఉంటే ఆఫ్లైన్లో 32,000కే వీళ్ళైతే సేలింగ్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా దీని యొక్క సర్వీస్ విషయానికి వచ్చినట్టయితే సర్వీస్ కూడా ఈ మధ్యకాలంలో మంచిగా ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం జరిగింది. సో మీరు ఆలోచించుకోండి, మీకు 30,000 బడ్జెట్లోనే 55 ఇంచెస్ టీవీ కావాలనుకోండి దీని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా టాప్ 5 టీవీస్ అయితే. ఈ టీవీస్ మీద మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైనా ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేసుకుంటున్నారు, దాంట్లో నా సహాయమైనా కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అక్కడైతే మెసేజ్ చేయండి, లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో అడిగినా పర్వాలేదు, అక్కడైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఆ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.